క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక విశేషమైన చెప్పాలంటే కొంచెం వివాదంతో కూడుకున్న ఒక అంశం ఈరోజు మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే క్రీస్తు జననమునకై అన్యజనుల నిరీక్షణ, అన్యుల నిరీక్షణ, ఎదురుచూపులు. ప్రస్తుత కాలంలో భారతదేశంలో క్రైస్తవ్యంపై లేదా క్రీస్తుపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోతున్న మత ఛాందస్యవాదులు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు పేరు గిట్టక, ఆయన బైబిల్ గిట్టక, ఆయన నమ్ముతున్న వారు గిట్టక అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్న కాలం ఇది క్రైస్తవ్యంపై. ఇలాంటి కాలంలో క్రైస్తవులు ఎదురు చూశారు అంటే ఏదో సమంజసంగా ఉంటుంది. క్రీస్తు జననము కొరకు క్రైస్తవులు ఎదురు చూశారంటే సమంజసంగా ఉంటుంది. కానీ అన్యులు ఎదురు చూడడం ఏంటి, మరలా ఇది ఒక వివాదం అండి అని చాలామంది పొరపాటు పడవచ్చు. కానీ పొరపాటు పడవలసిన అవసరం లేదు. సత్యము మాట్లాడుతున్నాం, మనం ఉన్న వాస్తవాన్ని ప్రకటిస్తున్నాం. సహజంగా క్రైస్తవులు అంటే క్రిస్మస్ అనగానే అది క్రీస్తు జననం, ఆ మహనీయుడు పుట్టడం చాలా అవసరం. ఈ భూమి మీద జనించడం చాలా అవసరం. ఈ భూమి మీదకు రావడం చాలా అవసరం. ఆయన రావడం సంతోషం. ఆయన ఈ భూమి మీదకు వచ్చాడని సంబరపడటంలో తప్పులేదు. కానీ ఈ ప్రపంచానికి తెలియవలసిన చాలా వాస్తవాలు క్రైస్తవులు సమాజానికి తెలియజెప్పటం లేదు. ఎందుకు తెలియచెప్పటం లేదు అంటే, వాస్తవానికి క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు గురించి చాలా వరకు ఏమీ నేర్చుకోలేదు. ఏదో పైపైన కొన్ని సంగతులను పైపైన చూస్తూ పొడిగా కొన్ని మాటలు నేర్చుకున్నారు. ఈరోజు అనేక మంది క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ద్వేషించడానికి ఒక కారణం క్రైస్తవులు కూడా, ఒకంత కారణం. ఎంతవరకు క్రైస్తవులు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు, లేదా ఎంతవరకు క్రీస్తుని మనం ఘనపరుస్తున్నాం, ఈ ప్రపంచ వేదిక మీద ఆయన కీర్తికి మనం ఘనత తెస్తున్నాం అంటే, ఎందుకు ఈ నెలలో మన క్రైస్తవులు చేసే కార్యకలాపాలను ఒకసారి గమనించండి. సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్. యూత్ క్రిస్మస్ ఉంది అంటే ఓల్డ్ క్రిస్మస్ కూడా ఉందేమో. యూత్ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఐక్య క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, మొత్తానికి రకరకాల పేర్లతో డిసెంబర్ నెల మొదలుకుంటే ఏమండి, మొదటి తారీఖు మొదలుకుంటే 25వ తారీఖు వరకు ఈ ధారావాహికగా సాగుతూ ఉంటాయి కార్యక్రమాలు. బాగుంది. ఏమండి, నేను మాట అడుగుతాను. మీకు ఒక జన్మదినం ఉంటుంది, మీకు ఒక జన్మదినం, ఆ జన్మదినం ఏదో ఒక నెలలో ఉంటుంది. ఒకరోజు చేసుకుంటారా, నెలంతా చేసుకుంటారా? మీ పిల్లలే, మమ్మీ ఈ నెల నేను పుట్టినరోజు కనుక ముందు మినీ బర్త్డే చేయండి నాది, తర్వాత సెమీ బర్త్డే చేయండి, తర్వాత యూత్ బర్త్డే చేయండి, తర్వాత గ్రాండ్ బర్త్డే చేయండి అన్నాడు అనుకోండి, కర్ర ఉందో చీపురు ఉందో తెలియదు, కట్ట తిరగేస్తారు. ఎరా పిచ్చిగా ఉందా? పుట్టినరోజు చేయడం, ఏం సాధించావో తెలియదు, పుట్టినరోజు చేయడం ఎక్కువ అనుకుంటే సెమీ, మినీ, గ్రాండ్, యూత్, ఐక్య బాగోలేదు కదండి. పుట్టినరోజు ఒకరోజు చేసుకుంటాం. క్రైస్తవులు ఎందుకు చేసే కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే అసలు వాళ్ళకైనా వాటి వెనకున్న అర్థం తెలిసి
తెలిసి చేస్తున్నారా అనిపిస్తుంది. ఇకపోతే మన వాళ్ళ వేలం వెర్రి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఈ వెర్రి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, యేసుక్రీస్తు గురించి ఈ నెలలో చర్చి మీద కొన్ని పాటలు వినబడుతూ ఉంటాయండి. ఏం పాటలో తెలుసా? లాలి లాలమ్మ లాలమ్మ లాలి, లాలి అని పాడరే బాలయేసునకు, లాలి అని లాగుతాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు? మొదటి ప్రసంగంలో మీరు విన్నారు. అసలు ఈ భూమి మీదకి రావడం, తల్లి గర్భంలో పుట్టాడు జననం అని మనం మాట్లాడుకుంటున్నాం మానవులం గనక, ఈ భాష మనకు అలవాటు గనక, ఈ భాష వాడుక భాషగా మనం మాట్లాడుతున్నాం, సామాన్యమైన మానవ భాష ఇది. కానీ వాస్తవికతలోనికి వెళితే ఆయన ఇక్కడ పుట్టలేదండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని, యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడా, తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడా? ఏముందండి అక్కడ? ఆయన తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడా, ఇక్కడ పుట్టాడా? ఆయన తల్లి గర్భంలో ఆకారాన్ని ధరించుకున్నాడు. పరలోకములోనే ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టాడు ఆయన. యేసుక్రీస్తు పుట్టింది 2000 సంవత్సరాల క్రితం కాదండి. క్రైస్తవులకే ఈ వాస్తవం తెలీదు. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తాం, ఇతరులు కూడా అలాగే మాట్లాడుకుంటారు. కానీ ఆయన పుట్టింది ఎప్పుడో తెలుసా? ఈ సృష్టి పుట్టలేదు, పర్వతాలు లేవు, పర్వతాలు స్థాపించబడలేదు, భూమి దాని మైదానాలను దేవుడు చేయలేదు, ప్రవాహ జలములు లేవు, నీళ్లతో నిండిన ఓటలు లేవు, నేలమంటే రవంతయు సృష్టించబడక ముందు ఆయన పుట్టాడు. పరలోకములో ఆత్మగా పుట్టాడు. మరియ గర్భంలోనికి రానంత వరకు ఆయన కూడా ఆత్మరూపిగానే ఉన్నాడు, ఆత్మరూపిగా ఉన్నాడు. మరియ గర్భంలోనికి ఎందుకు ప్రవేశించాడు తెలుసా? ఈ భూమి మీద జీవించాలి, ఈ భూమి మీద ఉండాలంటే, ఉనికి ఉండాలంటే భౌతికమైన ఒక ఆకారం కావాలి. భౌతికమైన ఆకారం లేకుండా యేసుక్రీస్తు ఆత్మగా వచ్చి వాక్యం మొదలుపెట్టాడు అనుకోండి, బిడ్డలారా అన్నాడు అనుకోండి, అంతే గుండెలు అదిరి చస్తారు. ఎవరు మాట్లాడారు తెలియక ఊపిరి ఆగిపోతుంది, కొంతమంది గుండె ఆగిపోతుంది, భయం. యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచి వస్తున్నాడట ఒకసారి గల్లీ సముద్రం మీద. శిష్యులందరూ ఏమనుకుంటున్నారట? చాలా మంది చనిపోయి ఉంటారు కదా నీళ్ళల్లో, వాళ్ళల్లో ఎవరో దయ్యమైపోయి వచ్చేస్తున్నారని కేకలేసేస్తున్నారు వీళ్ళు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తుంటేనే భూతం అనుకున్నారు. అలాంటిది ఆయన శరీరధారిగా రాకుండా ఏదో ఆత్మగా మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, రాత్రి వేళ పగటి వేళ మనం కూర్చున్నప్పుడు అసలు సహిస్తామండి మనం? భౌతిక రూపం కావాలి. ఇంకా మానవుల పాపాలను తీసివేయడానికి రక్తము శరీరము సమర్పించాలి, త్యాగం చేయాలి. అందుకోసం ఆల్రెడీ పరలోకములో తండ్రికి ఆత్మరూపిగా పుట్టిన ఆయన మరియ గర్భంలోనికి వచ్చినంత వరకు పరలోకములో ఆత్మరూపిగానే ఉండి శరీరాన్ని ధరించుకోవడానికి మాత్రం పరలోకము నుండి బయలుదేరి మరియ గర్భంలో ప్రవేశించాడు. శరీరం ధరించుకున్నాడు గనక మానవ భాషలో మనం పుట్టాడు, జనించాడు ఇలా మాట్లాడుకుంటున్నాం. కానీ వాస్తవానికి దాన్ని జన్మ అనకూడదు, ఏమనాలి? రాక అనాలి. ఏమనాలి? రాక, రాక. అందుకే మీకు అర్థం కావడానికి జననము, జనన విధము అన్నాడు. కానీ పరమ ఏమంటారు, సర్వసత్యంలోనికి వచ్చేసరికి మాత్రం ఆయన ప్రవేశం అని వ్రాసాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం.
ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. ఇక్కడ పుట్టాడనే మాట ఏదో స్టార్టింగ్లో మీకు అర్థం కావడానికి రాసిన, ఆయన రాకని, బయలుదేరి వచ్చాడని, ఆయన ప్రవేశించాడని క్లియర్గా బైబిల్ చెప్తుంది. గనుక యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడని నువ్వు ఆలోచిస్తే మరియ గర్భాన పుట్టాడని ఇప్పటి వరకు ఏదో సాధారణంగా మాట్లాడుతున్నావు. కానీ వాస్తవం ఆయన జగత్తు పునాది వేయబడక ముందే పుట్టాడు. ఇప్పుడు లాలి పాట పాడతావా నువ్వు? ఎవరికి? యేసు ప్రభుకి. ఏమంటే నా పక్కన రాజేష్ గారు ఉన్నారు, లెక్చరర్ కదండి ఆయన. ఒక గౌరవప్రదమైన స్థానం, చక్కగా పిల్లలకు పాఠాలు. ఆయన బర్త్డే అనుకోండి, ఒక కేక్ తీసుకొస్తాం, వేదిక మీద అందరి ముందు కేక్ కట్ చేయాలనుకుంటే కేక్ కట్ చేస్తాం. ఏమండి హ్యాపీ బర్త్డే అండి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, మీకు నిండు నూరేళ్ళు కలగాలని దీవిస్తాం. అంతేనా? బారసాలకు వేసినట్టు ఇక్కడ ఉయ్యాలు పెట్టేసి లాలి లాలయ్య లాలయ్య లాలి అంటావా? అది హేళనగా లేదు? అవమానంగా లేదు? మీ బర్త్డే మీకు ఉయ్యాలే చూపుతారండి ఎవరైనా? లాలి పాట పాడతారా? పుట్టినప్పుడు 1 year బాబు కూడా ఉయ్యాలు తీసేస్తారులేండి. 21 రోజులు కదా బారసాలన్నీ చేసి ఉయ్యాలు వేస్తారు, లాలి పాటలు పాడతారు. సంవత్సరం ఎదిగే కొద్ది ఏమండి, ఈ సంవత్సరం పుట్టినోడు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పుడతాడా, 2వ సంవత్సరంలోకి వెళతాడు? మీరు చెప్పండి. తర్వాత సంవత్సరం 3వ సంవత్సరంలోకి వెళ్తాడా, మళ్ళీ పుడతాడా? ఈ ప్రపంచంలో మనమంతా ఇప్పుడు పుడితే నెక్స్ట్ ఇయర్కి 2వ సంవత్సరం, ఆ తర్వాత 3వ సంవత్సరం, ఆ తర్వాత 4వ సంవత్సరం, అలా ఎదుగుతాం. బర్త్డే శుభాకాంక్షలు చెప్తారు, ఎవ్వరు ఉయ్యాలేసి మనల్ని లాలి పాడబాడరు. సంవత్సరానికి మనకు వయసు ఎదుగుతుంది. కానీ యేసు ప్రభు దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం పోయిన సంవత్సరం పుట్టాడు, వీళ్ళు లాలి పాడబాడారు, అయిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం మొదలుపెట్టారు. పోయిన సంవత్సరం పుట్టిన ఆయన మళ్ళీ ఏమయ్యాడు? వెనక్కి వెళ్ళి మళ్ళీ పుట్టాడా? ఇక ఎదగనీరా, ఇన్ని పెరగనీరా? మహాత్మా గాంధీ జయంతి, గాంధీ జయంతి అంటావు కదా, గాంధీ జయంతికి కేక్ కట్ చేయలేదంటే ఆయన స్ఫూర్తిగా ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన యువతకు స్ఫూర్తి, ఆయన దేశానికి స్ఫూర్తి, ఏమైనా చెప్పండి, గాంధీ జీవితంలో ఉన్న మంచిని స్వీకరించాలనుకుంటారు, అంతేగా? అంతేనా? గాంధీ గారికి లాలి పాట పాడతారు? పాడరుగా. ఈ ప్రపంచంలో ఎవరినైనా గమనించండి, అంబేద్కర్ గారి జయంతి అప్పుడు హ్యాపీగా స్వీట్స్ పంచుకుంటారు, అంబేద్కర్ గారి జయంతి అంటారు, సంబరపడతారు, బాగుంది. లాలి పాటలు పాడరుగా. ఒక మనిషికి చేయలేని అవమానం ఈరోజు క్రైస్తవులు ఎవరికి చేస్తున్నారు? అవమానాన్ని నవ్వుతున్నారండి, మనల్ని చూసి బయట నవ్వుతున్నారు. అసలు మనం ఎందుకు పుట్టామో తెలుసా? ఆయన నామాన్ని కీర్తించడానికి, ఘనపరచడానికి, ఆయన కీర్తికి ఆయన మహిమకు గొప్ప పేరు తేవడానికి పుట్టిన వాళ్ళమే మనమంతా. తెలుసా మీకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అసలు మనం క్రైస్తవులుగా ఎందుకు పుట్టామో తెలుసా? మనం క్రైస్తవులు ఎందుకయ్యామో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మనము క్రీస్తునందు ఈ లోకము కంటే ముందుగా నిరీక్షించాం. మన కొరకు దేవుడు నిరీక్షించాడు. జగత్తు పునాది వేయబడక ముందటి నుండి ఆయన మన కోసం నిరీక్షించాడు. ఈరోజు లోకం కంటే ముందు క్రీస్తులో మనం నిరీక్షించాం. అలా ముందుగా నిరీక్షించిన మనం యేసుక్రీస్తు మహిమకు మనం ఏం చేయాలి? కీర్తి కలుగజేయాలి. దేవుని నామానికి కీర్తి కలగజేయడం అటుంచు, అవమానం చేస్తున్నావు కదా, అవమానిస్తున్నావు. కనుక యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా చెప్పాలి. 2000 సంవత్సరాల క్రితం అండి ఆయన కన్య మరియ గర్భంలో ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. జననం అన్నా ఓకే, ఆయన పుట్టాడు, ఎదిగాడు, లోకానికి సత్యం చెప్పాడు, తన ప్రాణాలు అర్పించాడు, తిరిగి లేచాడు, మహాలోకంలో మహోన్నతుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు.
2000 సంవత్సరాల తర్వాత ఆ మహనీయుడు పుట్టాడు అని మొదటి రాక కోసం ఎదురు చూస్తారా? అందరూ డిసెంబర్ 25 కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి రాక కోసం ఎదురు చూస్తారా? ఆల్రెడీ రెండవ రాకడ సమీపమైంది. దేనికి ఎదురు చూడాలి? ఇప్పుడు మొదటి రాకడ. క్రైస్తవులుగా మీరంతా ఆయన పుడతాడన్నారు, పుడతాడని ఎదురు చూస్తే మీరు ఇంకా మొదటి రాక కోసం ఎదురు చూసిన వాళ్ళు అవుతారు. నో, మనం ఇప్పుడు ఏ రాక కోసం ఎదురు చూడాలి? రెండవ రాక. మొదటి రాక కోసం ఎదురు చూసిన వారు చాలా మంది ఉన్నారండి. మనం మొదటి రాక కోసం ఎదురు చూడడం అవసరం లేదు. మొదటి రాక అంటే ఇంకా కన్య మరియ గర్భాన ఆయన శరీరాన్ని ధరించుకొని ఒక శిశువుగా, పసివాడిగా, ఒక శిశువుగా ఇంకా పుట్టక ముందు ఆయన రావాలని, ఆయన పుడతాడని చాలా తరాలు ఎదురు చూశాడు. చాలా తరాలు ఎదురు చూశాయి. అలా ఎదురు చూశారు నా కోసం అని స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త. స్వయంగా యేసుక్రీస్తు వారే ఆయనే చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుంచి. అయితే మీ కన్నులు చూచుచున్నాయి, అవి ధన్యములు. శిష్యులతో అంటున్నాడండి, తన ముందున్న వారితో అంటున్నాడు ఆయన, మీ కన్నులు చూస్తున్నాయి. ఏం చూస్తున్నాయి? నన్ను చూస్తున్నాయి. మీ కన్నులు చూస్తున్నాయి. ఏం చూస్తున్నాయి? నేను చేయు కార్యములు చూస్తున్నాయి, మహత్కార్యాలు, అద్భుతాలు. మరణించిన వారు లేస్తున్నారు, చెవిటి వారు వినుచున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, వేదలకు సువార్త ప్రకటించబడుతున్నది, దయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి. ఇలాంటి మహాకార్యాలు యేసుక్రీస్తున్న కాలంలో విస్తారంగా చేశాడండి. నిజంగా అవి చూడాలని కొన్ని తరాలు ఎదురు చూసాయి. ఆ మహనీయుడి మాటలు వినాలి, ఆ మహనీయుడిని చూడాలి, ఆ మహనీయుడి మాటలు వినాలి, ఆ మహనీయుడు చేసే కార్యాలు చూడాలి, అద్భుతాలు చూడాలి, ఆ ఘనుణ్ణి చూడాలని చాలా మంది ఎదురు చూశారట. కానీ ఆ భాగ్యం ఎవరు దక్కింది తెలుసా? ఆ రోజు ఆయన సమకాలీకులైనటువంటి శిష్యులు, మిగిలిన వాళ్ళందరూ. అందుకే వాళ్ళతో ఏమంటారంటే, మీ కన్నులు చూస్తున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు, నీతిమంతులు ఇదిగో మీరు చూస్తున్న వాటిని చూడగోరారు, చూడగోరియు చూడలేకపోయారు. మీరు వినువాటిని వినగోరియు వినలేకపోయారు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే క్రీస్తు వస్తాడని మొదటి రాక కోసం నీతిమంతులు, ప్రవక్తలు చాలా మంది ఎదురు చూశారు. ఆ రోజుల్లో చాలా మంది వాళ్ళు ఎదురు చూశారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఆ తర్వాత ఇదిగో యేసుక్రీస్తు తరంలో ఉన్న వాళ్ళు ఆయన చూశారు, కానీ ఆ భాగ్యం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు రెండవ రాక కోసం మనం ఎదురు చూడాలి. బాగుంది. ఏమండి, ప్రవక్తలు, నీతిమంతులు ఆయన కోసం ఎదురు చూశారు, అది క్లియర్ కట్గా ఉంది, ఓకే. మరి అన్యులు ఎదురు చూడడం ఏంటి? ఆయన రాక కోసం, రెండవ రాకడ గురించా? కాదు, జననం గురించి అన్నారు. యేసుక్రీస్తు జననం అంటే అది మొదటి రాకడ. కన్య మరియ గర్భాన జనించాడు. ఆయన రాక కోసం ప్రవక్తలు చూసినట్లుగా, నీతిమంతులు చూసినట్లుగా లేఖనంలో కనబడుతుంది, మేము అర్థం చేసుకుంటున్నాం, బాగుంది. మరి అన్యజనులు నిరీక్షించారంటున్నారు, అది ఎలాగండి అంటే, ఎస్, ఖచ్చితంగా అన్యజనులు కూడా. ఇదేనండి సెన్సేషన్. ఎందుకంటేనండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మత ఛాందస్వాదులు పెట్టలేకపోతున్నారు. ఎలాగైనా క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని భారతదేశంలో లేకుండా చేస్తే శాశ్వతంగా ఈ భూభాగం మాదవుతుంది, శాశ్వతంగా పరిపాలన మాదవుతుంది, సింహాసనం మాదవుతుంది. తప్పుడు రాజకీయ దురుద్దేశాలతో కూడిన నీచమైన రాజకీయం ఇది, మత రాజకీయం. కొంతమంది కేవలం సింహాసనం కోసం, రాజ్యాధికారం కోసం మత సంబద్ధమైన కలహాలు రెచ్చగొడుతున్నారు. అందులో వాళ్ళ కోరికున్నది ఏంటంటే ఈ భూభాగం, ఈ భూమి శాశ్వతంగా వాళ్ళది అవ్వాలి,
ఈ రాజ్యం శాశ్వతంగా వాళ్ళది అవ్వాలి. అడ్డుగా ఉంటున్నది ఎవరంటే క్రైస్తవులు. ఎలా తొలగించుకోవాలి, వీళ్ళ బెడద ఎలా తొలగించుకోవాలని యేసు బైబిల్లో ఎన్ని అభాండాలు. క్రీస్తు ఆయన అంటే చరిత్ర పురుషుడు కాదని ఒకడు, ఆయన చరిత్రలో నేను లేడంటారు. మరొకడు అంటాడు ఇది యేసుక్రీస్తు కన్యక ఎలా పుడతాడు, కన్యక ఎలా కంటుంది. ఇంకొకడేమో బైబిల్లో ఈ తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు ఉన్నాయి. ఏ అన్యులైతే యేసుక్రీస్తు ఉండకూడదని ప్రయాసపడుతున్నారో అన్యులు తెలుసుకోవాల్సిందే. ఆయన ఈ భూమి మీద కన్య మరియ గర్భాన పుట్టక ముందు ఆయన రాక కోసం ఎదురు చూసిన వాళ్ళలో అన్యులున్నారు. చాలా మంది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారండి మతాన్ని. ఆ 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చేసారు, ఆ బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు, బ్రిటిష్ వాళ్ళు రుద్దారు మా మీద ఈ మతం. క్రీస్తు అనబడిన ఆయన బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే భారతదేశానికి వచ్చినవాడు కాదు. క్రీస్తు అనబడిన ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి పరిచయమైన వాడు కాడు. ఏదో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చేసారు కనుక తీసేద్దాం, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టినట్టుగా క్రీస్తుని కూడా వెళ్ళగొడదామని అమాయకంగా మాట్లాడుకుంటున్నారు పిచ్చోళ్ళు. నువ్వు తీసివేయడానికి మొలిచింది చిన్న తులసి, ఏమంటారు దాన్ని, కలుపు మొక్క కాదది. ఇప్పుడు పుట్టినటువంటి చిన్న మొక్క కాదది. ఎప్పుడు ఉన్నదో యేసుక్రీస్తు ఎప్పటి వాడో, ఎప్పటి నుండి తరాలు ఎదురు చూశాయో లేఖనాలలో ఈరోజు మీరు చూస్తుంటే మీ కళ్ళు పచ్చబడిపోతాయి, మీరు ఆనందంతో సంతోషంతో పొంగిపోతారు. అంత గొప్ప జ్ఞానమా దేవుని మాట అంటే? అవునండి. చూడండి ఒకసారి లేఖనాలలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఎవరు ఎదురు చూశారో ఆయన రాక కోసం మీరు చూద్దరు. కానీ మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనగానే యూదులు కాదు, వాళ్ళు ఎవరో తెలుసంటే అన్యులు. వారు అన్యులు, తూర్పు దేశాల నుంచి వచ్చిన వారు. యేసుక్రీస్తు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారని రాయబడింది? యోదయ దేశపు యెరూషలేముకి వచ్చారు. యోదయ దేశానికి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. ఇక్కడ నాకు చాలా పెద్ద సందేహం ఏర్పడిందండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ సందేహాన్ని నాకు ఎవరు నివృత్తి చేయలేదు. ఆలోచించటం మొదలుపెట్టాను. మీరు కూడా ఈ సందర్భాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఇందులో సందేహం ఏముందండి? మాకు బాగా అర్థమైపోయి మేము సండే స్కూల్ పిల్లలతో స్కిట్లు కూడా చేయించేస్తాం. ఏం చేయిస్తారు? ముగ్గురికి రాయమండి కిరీటాలు పెట్టేస్తారు. జ్ఞానులు అంటే కిరీటాలు పెడతారు. ఇట్లు జ్ఞానులు కిరీటాలు పెడతారా? మన ఇష్టం. కిరీటాలు పెడతారు, మంచి డ్రెస్ వేస్తారు, ఫ్యాన్సీ డ్రెస్. మళ్ళీ ముగ్గురట. ఎంతమంది? బైబిల్లో ముగ్గురని లేదు, 3 వస్తువులు ఉన్నాయి. సాంబ్రాణి, బంగారం, సాంబ్రాణి, బోళం. 3 వస్తువులు ఉన్నాయని ముగ్గురు వచ్చినట్ల. నేను ఒక్కడే 3 వస్తువులు తేలేనా? కుదరదా? మొయ్యలేనా? మంది వచ్చి 3 వస్తువులు తేకూడదా? వస్తువులను బట్టి సంఖ్య చెప్తున్నారు. అది మన జ్ఞానం. ఏమంటే 3 జ్ఞానులని కథ అల్లేసి ఆ 3 జ్ఞానులు ఏమంటే రాజుల్లాగా వేషాలు వేసేసి పిల్లలకి గెటప్లు వేసి, ఈ ప్రక్కనేమో గొర్రెల కాపర్లు, ఈ ప్రక్కనేమో జ్ఞానులు, మధ్యలో ఒక పాపకు మరియమ్మ తల్లి తెల్ల డ్రెస్ వేసేస్తారు, తెల్లచీర. ఒక పక్క యోసేపు. ఏమంటే స్కిట్లు వేసేసినంత ఈజీ కాదండి బైబిల్ అర్థం చేసుకోవటం. మనం స్కిట్లు వేయడానికి కాదది. ఆలోచించాలి. నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఎక్కడో తూర్పు దేశాలలో ఉన్నవారు నక్షత్రం కనబడితే వచ్చారట. అదే కదండి వాళ్ళు అన్నది. యెరూషలేము వచ్చి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని పూజింపవచ్చితిమి. ఇక్కడ ఉన్న పెద్ద సందేహం ఏంటంటే, వాళ్ళు తూర్పు దేశాల వాళ్ళు. ఒక నక్షత్రం వచ్చిందట. ఒక నక్షత్రం వస్తే యూదుల రాజు పుట్టాడని వాళ్ళకి అర్థమైంది. నేరుగా యెరూషలేము వచ్చేసారు. నక్షత్రానికి యూదుల రాజుకున్న సంబంధం వాళ్ళకి ఎలా తెలుసు? ఫస్ట్ క్వశ్చన్. నక్షత్రం అక్కడ కనబడితే నేరుగా యెరూషలేము వాళ్ళు ఎందుకు వచ్చారు? యెరూషలేము వాళ్ళు ఎందుకు వచ్చారు? యెరూషలేము ఎందుకు రావాలి? ఇండియా వెళ్ళొచ్చుగా. యెరూషలేము ఎందుకు రావాలి? అమెరికా వెళ్ళిపోవచ్చుగా. యెరూషలేము ఎందుకు రావాలి? ఎట్లైనా వెళ్ళిపోవచ్చుగా. అంటే నక్షత్రానికి యూదా దేశపు ఆ బెత్లెహేముకి లేదా యెరూషలేముకి యూదుల రాజుకి సంబంధం ఉందని వాళ్ళకి తెలుసా? వాళ్ళకు ముందే తెలుసా? ముందే తెలుసా? ఎలా తెలుసు? ఎలా తెలుసు? నేరుగా యెరూషలేము ఎందుకు వచ్చారు? ఓకే, ఈ ప్రశ్నను అలా పెడదాం. ఎప్పుడైతే హేరోదుని ఇలా అడిగారో, హేరోదు ఏమంటున్నాడు చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడ్డారట. ఇది కూడా నాకు విచిత్రం అనిపించింది. ఏమంటే ఎవరో వచ్చారు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యూదులలో ఒక రాజు పుట్టాడు అని చెప్పారు. యూదులలో ఒక రాజు పుట్టాడంటే ఒక బాలుడు, ఒక పసివాడు, ఒక పిల్లాడు పుట్టాడు అని వాళ్ళు చెబితే యెరూషలేము వారంతా కలవరపడ్డారట. హేరోదు కలవరపడ్డాడట. ఏమంటే చిత్రంగా లేదా? మీకు విచిత్రంగా అనిపించలేదా? మన ముఖ్యమంత్రి గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు. ఈ ఏరియాని ఏమంటారండి? బిఎన్టీ, పివి రోడ్డు. టీవీ రోడ్డా? ఓకే. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళే మా టీవీ రోడ్లో ఒక బుడ్డాడు పుట్టాడు, మీ సీటు జినిగిపోయింది అన్నారు అనుకోండి. రాబోయే సీఎం వాడే అంటే చంద్రబాబు నాయుడు గసగస ఉడికిపోతాడా? పక్కెళ్ళి ఆడుకున్నాం. ఎవరమ్మా ఇక్కడ? ఎవరో ఇక్కడ తీసుకొచ్చింది పిచ్చిదిలా ఉంది. ఎవడో ఒక పిల్లాడు పుడితే నేను వణికిపోవాలా? వణికిపోతారండి. మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మా రాజమండ్రిలో ఇవాళే ఒకడు పుట్టాడు మోడీ గారు, వాడే నిన్ను పడగొట్టేసి పిఎం సీట్ ఎక్కేస్తాడు అన్నారు అనుకోండి. ఏ భాయ్, ఎవరు అనిచ్చారు ఇక్కడికి తీసుకెళ్ళి? పిచ్చోడు ఎవడో వచ్చాడు అంటాడా? వణికిపోతాడా? అంతే కదండి. ఎవరో వచ్చి ఒక చిన్న పిల్లాడు పుట్టాడు అనగానే ఒక రాజు ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు కలవరపడాలి? ఆలోచించరు ఇవన్నీ. ఇవన్నీ మనకు అనవసరం. వాళ్ళు తూర్పు దేశాలలో ఉండి నేరుగా యెరూషలేము ఎందుకు వచ్చారు? ఇంకో చోటకి వెళ్ళొచ్చుగా. యూదుల రాజు ఒక ఆయన పుట్టాడు, లేదంటే ఎవరో రాజు పుడతాడు, ఎవరో గొప్పవాడు పుడతాడు అని నక్షత్రాన్ని బట్టి చూసేశారు అనుకోండి. అసలు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నక్షత్రాలు 1 ఉంటాయా, 2 ఉంటాయా, 3 ఉంటాయా, 4 ఉంటాయా? ఎన్ని ఉంటాయి? కోటాను కోట్ల నక్షత్రాలలో ఆ రోజు ఒక నక్షత్రం యాడైతే మాత్రం మనకు తెలుస్తుందండి. ఏది? ఒక వారం రోజులు టైం ఇస్తాను, ఆ వారం రోజుల్లో కొత్తగా వచ్చిన నక్షత్రం ఏదో నాకు కనిపెట్టి చెప్పగలరా? ప్రియులరా, అన్ని కోట్ల నక్షత్రాల మధ్య ఒక నక్షత్రం ఆ రోజు వస్తే వాళ్ళు ఎలా కనిపెట్టారు చెప్పనా? వాళ్ళు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చూడలేదండి. అది కొన్ని సంవత్సరాల పాటు చూశారు. కొన్ని సంవత్సరాలు. అప్పుడప్పుడు రోడ్ల మీద అండి కొన్ని వందల గొర్రెల మందలను తోలుకొని వెళుతూ ఉంటారండి. ఒకడి మంద కొన్ని వేలు ఉంటాయి, వెనకాల ఇంకొకడు ఉంటాడు, వాడి వెనకాల కొన్ని వందలు ఉంటాయి, ఆ తర్వాత ఇంకొకడు ఉంటాడు, వాడి వెనకాల ఇంకా వందలు ఉంటాయి. వందల గొర్రెలు కారు పక్కన ఆపేసి అవన్నీ పోయేంత వరకు ఆగాలి. ఎంత టైం హమ్మింగ్ వస్తుంది చూడండి, సౌండ్ హమ్మింగ్ వస్తుంది. వందల వేల గొర్రెలు వెళుతుంటే నాకు వచ్చే డౌట్ ఏంటంటే, వీడి మందలోని ఒక గొర్రె ఆడి మందలో కలిసిపోతే ఎలా కనిపెడతాడు వాడు? మనమంటే మన ముక్కు, మన ముఖాలు, మన కవళికలు మనకు తెలుసు. మరి గొర్రెల ముఖాలు అన్నీ ఒకేలా ఉంటాయి. ఇవి వాటిలో కలిసిపోతే ఎలా తెలుస్తుంది? నా డౌట్. కానీ వాడికి తెలిసిపోతుంది.
ఆ కాపరికి తెలుసు, వందల గొర్రెలలో తన గొర్రె వేరే ఆ మందలో కలిసినా తన గొర్రె ఏదో పట్టుకొచ్చేస్తాడు. ఎందుకు పట్టుకొస్తాడంటే ప్రతిరోజు వాటిని తాను తదేకంగా దీక్షగా వాటిని చూస్తుంటాడు. ఎప్పుడు వాటిని చూస్తుంటాడు. అలా చూసి 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 తన గొర్రెలేవో అతనికి బాగా అర్థమైపోయింది. అంటే నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాలు, ఆ రోజే వచ్చిన ఒక క్రొత్త నక్షత్రాన్ని వాళ్ళు కనిపెట్టాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి నక్షత్రాలను చూస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? లేదా ఎన్ని నెలల నుంచి చూస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు? ఎందుకు చూడాలి? నక్షత్రాలు ఎందుకు చూడాలి? ప్రియులారా, వాళ్ళు నక్షత్రాలను చూసి ఒక మహనీయుడు పుట్టాడని నేరుగా యెరూషలేముకు రావడం ఒక వింత అయితే, యెరూషలేములో ఆ వార్త విని హేరోదు సైతం కలవరపడడం మరొక వింత. హేరోదు సైతం కలవరపడుతున్నాడు, యెరూషలేములో ఉన్న వారంతా కలవరపడ్డారు. అప్పటికప్పుడు గ్రంథాలు తీసుకొచ్చారండి. గ్రంథాలు తీసుకొచ్చి శాస్త్రులు కూర్చోబెట్టి, చెప్పండి క్రీస్తు ఎక్కడ పుడతాడు? అదే కదండి అడిగింది. ఏమడిగాడో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఆయన పుట్టాడు, ఎవరికైనా పరిచయం అయ్యాడండి అప్పటికి? ఆయన పుట్టాడు. మళ్ళీ వినండి, జాగ్రత్తగా వినండి నాన్న, అదేదో తొందరగా సెట్ చేయండి. వాళ్ళ చూపులన్నీ దానికే వెళుతున్నాయి. వాళ్ళే సెట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు ఇప్పుడు. ఓకే, వదిలేసేయండి. వినండి, హేరోదు అన్న మాట చదవండి. ఏమన్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును. అదేంటండి? యేసుక్రీస్తు దగ్గరికి ఇంకా జ్ఞానులు వెళ్ళలేదు. జ్ఞానులు వెళ్ళిన తర్వాత కదండి గొర్రెల కాపరులు వెళ్ళారు. అంతేగా? నేనేం తప్పు చెప్తున్నానా? తప్పేం లేదుగా. మరి క్రీస్తు అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఆయన పుట్టక ముందే ఈ లోకానికి ఏ పేరు తెలుసు? క్రీస్తు. ఆయన పుట్టక ముందు అంటే శరీరధారిగా ఈ భూమి మీద మరియ గర్భాన జనించక ముందే క్రీస్తు గురించి మొత్తానికి తెలుసు. ఏమండి, క్రీస్తు అనే పేరు పలుకుతున్నాడు. శిశువు పుట్టాడు అనగానే వణికిపోతున్నాడు, కలవరపడిపోతున్నాడు. ఎందుకింత కలవరం? వెనక్కి ఏం జరిగింది? అసలు చరిత్రలో ఏం జరిగింది? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చరిత్ర పుట్టలను తిరిగేసి చూద్దామంటే ఏం జరిగిందో చూద్దాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 3వ వచనము మరియు 10వ వచనం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 3వ వచనం మరియు 10వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి. దేవుడు ప్రవక్త ద్వారా, దావీదు ప్రవక్తేనండి. రాజు అయినంత మాత్రాన ఆయన ప్రవక్త అనకూడదని కాదు. దేవుని మాటను ప్రవచించిన ప్రతి వారు ఏమవుతారు? ప్రవక్త. కనుక దావీదు జనుల గురించి, దావీదు చేత దేవుడే రాయిస్తున్నాడంటే ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ. ఏమంటున్నాడు? అన్యజనులలో సువార్త ప్రకటించకూడదని ఎవడైనా అన్నాడా? దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 10వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. రాజ్యం గురించిన మాట ప్రస్తావన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను ఎక్కడ ప్రకటించాలి? జనులను పరిపాలన చేయబోయేవాడు వస్తున్నాడు. ఈ వార్త అన్ని జనుల్లో ప్రకటించండి. ఈ వార్త అన్ని జనుల్లో. ఏమండి, దేవుడండి ఈ లోకానికి రక్షకుణ్ణి రప్పించడానికి ముందు చాలా పెద్ద ప్రణాళిక వేశాడండి. ముఖ్యమంత్రి రావాలంటే చాలా రోజుల నుంచి ప్లాన్ ఉంటుంది. దానికి సిద్ధపరచటము ఉంటుంది. పార్టీ క్యాడర్ని అందరినీ ఏకం చేస్తారు. లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఒక చోటుకు వస్తారు. ప్రతి కార్యకర్తను కదిలిస్తారు. ఇక్కడ సక్సెస్ ఎలా జరగాలి చూసారా? ఒక ప్రోగ్రాం అనుకోగానే నెల ముందు రోజు నుంచి ఎలా సమాయత్తం అవుతారు. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రికే
అదే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉంటే, అది కూడా ఆయన ఒక 10 రోజులు ఇక్కడ ఉంటానంటే ఎన్ని రోజుల ముందు నుంచి సిద్ధపడతారు, ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటిది లోకాలను కలిగించిన మహానాయకుడు, ప్రధాన శిల్పి, దేవుని ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకానికి రావడానికి సిద్ధపడుతున్నాడు. అది కూడా ఈ లోకానికి రక్షణ ఇవ్వాలి. ఒక్క యూదుల కోసం ఆయన రాలేదు, అన్ని జనులందరికీ రక్షణ ఇవ్వాలి. ఆ విషయాన్ని ఏదో సింపుల్గా చేసేస్తే ఎలా? ఎప్పటి నుంచి దేవుడు సిద్ధపరచాలనుకున్నాడు తెలుసా? క్రీస్తు ఈ భూమి మీదకు రాకముందు 1350 ఏళ్ల క్రితమే మోషే గారి ద్వారా గ్రంథం రాయించి మొదటి గ్రంథమైన ఆదికాండంలోని క్రీస్తును గూర్చి ప్రవచనాలు మొదలుపెట్టాడు. ఎప్పటి నుంచి? 1350 ఏళ్ల క్రితం మోషే గారి ద్వారానే క్రీస్తు ప్రవచనం మొదలైంది, స్టార్ట్ అయింది. మోషే గారు రాశాడు అంటే ఆదాము దగ్గరే ప్రవచనం మొదలైంది. ఎంతమంది ప్రవక్తలు చెప్పారో, ఎంతమంది నీతిమంతులు ప్రకటించారో. ఇప్పుడు దావీదు చేత అన్ని జనులు ఈ వార్తను, అంటే క్రీస్తు లోకానికి రాబోతున్నాడని బైబిల్ రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి క్రీస్తు గురించి ఆయన పలికిస్తూనే ఉన్నాడు. పోతే ఏదో యూదుల్లో ఈ ధర్మశాస్త్రం ఉందండి, ప్రవక్తల గ్రంథాలు యూదుల్లో ఉన్నాయండి, వాళ్ళకు తెలుస్తాయండి. అవును, వాళ్ళకి తెలుస్తాయి, ఓకే, వాళ్ళకు ప్రకటించబడతాయి. కానీ దేవుడు ఎవరి దగ్గర ప్రకటించమన్నాడు, ఎవరిలో ప్రచురం చేయమన్నాడు? అన్యుల్లో. ఏమండి, అన్యుల్లోకి తీసుకెళ్ళి ప్రకటిస్తే ఒప్పుకుంటారా? ఈరోజు పరిస్థితి చూస్తున్నాంగా. ఈరోజు మనం సువార్తకు, యేసుక్రీస్తు గురించి ఏమంటే బైబిల్ పట్టుకొని, కరపత్రికలు పట్టుకొని అన్ని జనుల మధ్యకు వెళ్ళిపోతే మా వీధుల్లోకి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు అని. భారతదేశంలో ఒక లౌకిక రాజ్యం ఇది, ఒక మంచి రాజ్యాంగం ఉంది. ఎవరి దేవుడినైనా ఎవరైనా యథేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, స్వేచ్ఛగా వారి నమ్మకాన్ని ప్రకటించుకోవచ్చు అని ఒక రాజ్యాంగం ఉన్నప్పుడే మా వీధుల్లోకి రావద్దని అటకాయించి కొట్టి తరిమేస్తుంటే, ఆ రోజు అన్ని జనులు, వాళ్ళకు ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో పండుగలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఈ ఇశ్రాయేలీలు ప్రకటనను వాళ్ళు అంగీకరిస్తారా? దేవుడు ఎలాంటి ప్లాన్ చేశాడంటే, క్రీస్తు గురించి అన్ని జనులందరికీ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మొత్తం తేనె తొట్టి కదిపాడండి ఆయన. ఎంత పెద్ద ప్లాన్ అంటే, 4 సామ్రాజ్యాల్ని ఈ ప్రపంచంలో లేపాడు. మొదటి సామ్రాజ్యం ఏదో తెలుసా? బబులోను మహాసామ్రాజ్యం. రెండవ సామ్రాజ్యం మెడో పర్షియన్ కింగ్డమ్ అంటారు. హిస్టరీ ఇది, బైబిల్ హిస్టారికల్ బుక్. బైబిల్లో వ్రాయబడింది ప్రతిదీ హిస్టరీ. మాదీయ పారసీక సామ్రాజ్యం. తర్వాతి సామ్రాజ్యం గ్రీకు మహాసామ్రాజ్యం. అందులో ఉన్నవాడే అలెగ్జాండర్ ది గ్రేట్. తర్వాతది రోమా మహాసామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలకు అధికారాన్ని అప్పగించింది ఎవరో తెలుసా అండి? దేవుడు మానవ రాజ్యములపైన అధికారి అయి ఉండి దానిని ఎవరికి, ఆ అధికారాన్ని తాను ఎవరికి ఇవ్వాలని ఇస్తాడో వారికి ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు నెబుకద్నెజరుకు రాజుకు అధికారాన్ని అప్పచెప్పాడు? ప్రపంచమంతా ఆలోచించాలి. తర్వాత ఒక దర్యావేష్కి, ఒక కోరెష్కి, ఒక అలెగ్జాండర్కి, రోమ ప్రభుత్వానికి ఎందుకు ప్రపంచాన్ని అప్పచెప్పాడు? బబులోన్ చక్రవర్తి ఏమన్నా చాలా గొప్పోడా? దేవునికి అతనికి ఏమైనా ప్రత్యేకమైన బంధం ఉందా? భక్తుడా? ఏదో బబులోను సామ్రాజ్యపు చక్రవర్తికి బలం ఉంది కనుక దేశాలను జయించేశాడు అనకండి. దేవుడే ఒక రాజు కిందకి ప్రపంచాన్ని తేవాలి అనుకున్నాడు. అలాగా నెబుకద్నెజరు రాజ్యం కిందకి, తర్వాత మాదీయ పారసీక రాజ్యం కిందకి, తర్వాత గ్రీకు సామ్రాజ్యాల కిందకి, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం కిందకి ప్రపంచాన్ని తెచ్చాడు. ఎందుకు ప్రపంచాన్ని అంతా ఒక రాజ్యం కిందకి తెచ్చాడు అంటే, ఆయన ఎందుకు తెచ్చాడో ఈ సంఘటన ఒకటి చదవండి, మీకు అర్థమైపోతుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 27 నుంచి చదువుదామండి. 26 నుంచి కూడా చూద్దాం. 26 నుంచి
ఏమంటే మీ అందరికీ సందర్భం తెలుసు. ఈ నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను నిలబెట్టాడండి. నిలబెట్టి మీరెవ్వరు ఏ దేవుణ్ణి, మీ దేవుళ్ళు ఎవరున్నా సరే ప్రపంచం టోటల్ ప్రపంచం అంతా అతని చేతి కింద ఉంది. ప్రపంచం, అన్ని దేశాలు, అన్ని సామ్రాజ్యాలు, అన్ని సంస్థానాలు ఆయన కింద ఉన్నాయి. అన్ని సంస్థానాల్లో ఒక ప్రకటన చేశాడు, మీరు మీ దేవతలను కానీ మీ దేవుళ్ళు కానీ ఎవరిని పూజించకండి, నేను నిలబెట్టిన ఈ ప్రతిమను మాత్రమే మీరు పూజించాలి. అప్పుడు ఒక ముగ్గురు ఈయన నిలబెట్టిన ప్రతిమను నమస్కరించట్లేదు, పూజించట్లేదు. ఎవరా ముగ్గురు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. రాజు దగ్గరికి తేబడ్డారు. ఏంటి సంగతి? నా ఆజ్ఞను మీరు ధిక్కరిస్తారా? గద్దెస్తున్నాడు రాజు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? సింపుల్గా, రాజా, నీవు అగ్నిగుండంలో పడవేస్తే మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము చావనైనా చస్తాం తప్ప నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కం, పూజించం. రాజు అహం ఇంకా దెబ్బతింది, ఇంకా అవమానంగా అనిపించింది, కోపం వచ్చేసింది, ముఖం చిన్నబోయింది, కళ్ళెర్రబడ్డాయి. ఇప్పటికే అగ్నిగుండం సిద్ధపరిచాడు కదా, వీళ్ళన్న మాటలకి ఇంకా కోపం వచ్చి ఆ అగ్నిగుండాన్ని, ఆ మంటని, ఆ అగ్నిని రెండింతలు చేయండి అన్నాడు. రెట్టింపు చేసేయండి. రెట్టింపో ఏడింతల? ఏడింతలు, క్షమించండి, దాన్ని రెట్టింపు కాదు, ఏడింతలు. అంత అగ్ని వేడికండి. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ గుండంలో పడేయండి అన్నాడు. ఆ గుండంలో విసరడానికి వెళ్ళిన వాళ్ళండి అగ్ని కీలలు తగిలి చచ్చిపోయారండి, కాలిపోయి చనిపోయారు. విసరడానికి వెళ్ళిన వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు హ్యాపీగా లోపల తిరుగుతున్నారు. విచిత్రంగా వాళ్ళతో పాటు ఇంకొక మనిషి కనబడ్డాడు రాజుగారికి. ఆతృతతో లేచాడు. పక్కనున్న మంత్రి గారిని అడుగుతున్నాడు, మంత్రి గారు, మేము ముగ్గురు మనుషులను మంటలో వేశాం కదా, అగ్నిగుండంలో వేశాం కదా, సత్యమేనా, నిజమేనా అన్నాడు. అంటే డౌటు. అవును మహారాజా, మీరు ముగ్గురు మనుషులను మీరు అగ్నిలో వేశారు. మంత్రి, నేను నలుగురిని చూస్తున్నాను. వాళ్ళు కాలుతున్నట్టు కానీ, వాళ్ళకు మంట హాని చేస్తున్నట్టు కానీ, వాళ్ళ వస్త్రాలు కాలుతున్నట్టు కానీ నాకేమనిపించటం లేదు. వాళ్ళు సంతోషంగా తిరుగుతున్నారు. ఆ నాలుగవ వాడు దేవతల రూపంలా కనబడుతుంది. దగ్గరికి వెళ్ళాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల అనువారులారా బయటికి రండి అని పిలిచాడు. వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. అప్పుడు ఏమన్నాడు చూడండి, 26. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి మొత్తం అధికార గణమంతా వచ్చేసారు. రాజు పిలిచాడు, ఒకసారి టెస్ట్ చేయండి. ఏమండి, మంటలోనికి వెళితే మొదట వెంట్రుకలు కాలుతాయి, వస్త్రాలు కాలుతాయి, అంతే కదండి. వంట చేసేటప్పుడు పొరపాటున మంటకు దగ్గరగా చేయి పెడితే ఈ చేతి మీద వేళ్ళ మీద ఉన్న వెంట్రుకలు కాలిపోతాయి. అప్పుడు ఇలా వాసన చూసుకుంటే ఆ వెంట్రుకలు కాలిన వాసన తెలిసిపోతుందా లేదా? వాసన వచ్చేస్తాయి. ఎవరైనా బట్టలు కాల్ చేస్తుంది అనుకోండి, పాత బట్టలు, అదో రకమైన స్మెల్ వచ్చేస్తుంది. వస్తుందా రాదా? వచ్చేస్తుంది. అలాంటిది వీళ్ళు మంటలోనికి వెళ్ళి తిరిగి వస్తే అసలు బ్రతికుండారు, అది గొప్ప సంగతి. అయితే కనీసం వాళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదు కదా, కాలిన వాసన కూడా రావట్లేదు. వస్త్రాలు కాలలేదు కదా, వాసన కూడా రావట్లేదు. వాసన కూడా వాళ్ళు చెక్ చేశారు. అప్పుడు నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడో చూడండి, 28. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఈ మాట చెబుతున్నది ఎవరో తెలుసా? ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తి. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం సుమారుగా 570 ఏళ్ల క్రితం చెబుతున్న మాట. క్రీస్తు ఇంకా రాలేదు, ఆయన జననం ఇంకా మరియ గర్భాన జరగలేదు. 570 ఏళ్ల క్రితం ఉన్నారు బబులోను సామ్రాజ్యం. హిస్టరీ ఇది. అప్పుడు బబులోను చక్రవర్తి అంటున్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను
తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరించమనియు ఏ దేవుని సేవింపక ఉందుమని తమ దేహాలను చావుకు అప్పచెప్పారు. వాటే వండర్ఫుల్ అంటే నిజంగా వాళ్ళంత విశ్వాసం మనకు ఉంటుందండి. మత ఛాందసవాదులు చంపడానికి సిద్ధపడితే క్షణాల్లో మాట మార్చే రకాలం మనం. అవసరమైతే వాళ్ళ దేవుళ్ళకి కూడా జయి అంటున్నాడు ఒకడు. ప్రాణాలంటే అంత తీపి మనకి, ప్రాణాలంటే అంత తీపి. కానీ వాళ్ళు దేహాలను ఒళ్ళు అప్పగించేశారు, ప్రాణాలు అప్పగించేశారు. మనకెంత విశ్వాసం ఉందో, మన విశ్వాసాన్ని పరీక్షించే రోజు ఒక రోజు వస్తుంది. నిలబడాలి అప్పుడు. వాళ్ళు రాజు అంటున్నాడు, నేను రాజుగా అంత ఆజ్ఞ, నేను అంత శాసనం చేస్తే నా ఆజ్ఞను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. చదవండి అంటున్నాడు 29. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా శాసనం అంటే పార్లమెంట్లో చట్టం తెచ్చారనుకోండి. ఇదిగో జమిలీ ఎలక్షన్స్ జరగాలని నిన్నంతా కూడా పార్లమెంట్ అంతా దద్దరిల్లింది. మొత్తానికి 268 ఓట్లు ఏమో జరగాలని, 190 ఓట్లు ఏమో వద్దని, పూర్తి స్థాయిలో మద్దతు వచ్చినట్లేదు. అంటే ఒక చట్టం చేయడానికి పార్లమెంట్ అంతా కూర్చొని ఒక మాట మీదకి వచ్చి చట్టం చేస్తే అది పవర్ఫుల్. జీవో, చట్టం, శాసనం అది దేశమంతా అమలు జరుగుతుంది. పార్లమెంటు నుంచి వచ్చిన శాసనం దేశమంతా అమలు జరుగుతుంది. ఎక్కడైనా ఒకవేళ అటు ఇటుగా చేస్తారేమో కానీ పార్లమెంట్ అంటే ఇదంతా ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక శాసనానికి ఇంత పవర్ ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు, రాజరికపు వ్యవస్థ, నియంత పరిపాలన. తేడా వచ్చిందా ప్రాణాలు మిగలవు. ఆయన ఏమని శాసనం చేస్తున్నాడు చూడండి. కాగా నేను ఒక శాసనం నియమించుతున్నాను. అదేంటంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరే దేవుడు లేడు. కాగా ఏ జనంలో గాని, రాష్ట్రాలలో గాని, ఏ భాష మాట్లాడు వాళ్ళు అందరూ ఆయన రాజ్యం కిందే ఉన్నారు. అప్పుడు ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుణ్ణి ఎవ్వడు దూషించునో వాడిని ముక్కలు ముక్కలు చేస్తాను. శాసనం అండి ఇది. రాజు అయినటువంటి నెబుకద్నెజరు దగ్గర నుంచి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక శాసనం వెళ్ళింది. వారి దేవుడు యెహోవా దేవుడు, ఆ దేవుని నామాన్ని ఎవరు దూషించిన ముక్కలుగా అవుతారు. ముక్కలు. వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా మొత్తం తోసేస్తాను, జేసీబీతో తోసేసినట్టు. ఏమండి నిజంగా ఇది ఎంత పవర్ఫుల్ అంటే మోడీ గారే ఒక శాసనం చేసి క్రైస్తవుల దేవుడే నిజమైన దేవుడు, ఎవరైనా క్రైస్తవుల్ని ఒక మాట అన్నా, క్రీస్తుని ఒక మాట అన్నా మురి తీసేస్తానని ఒక శాసనం చేశాడు అనుకోండి పార్లమెంట్లో. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మొత్తం తెల్లారేసరికి దేశాన్ని మనం క్రైస్తవులకు మార్చేయం, దున్నేస్తాం. అలాంటిది రాజు ఆ శాసనం చేస్తే ఏమండి ఆ శాసనం ఆయా దేశాలకు వెళితే అప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి. ఏంటి రాజు ఇలాంటి శాసనం? ఎవరు ఈ యూదులు ఎవరు? వాళ్ళ దేవుడు యెహోవాట, భయపడాలి, ఆయనకి భయపడాలి. అప్పుడు ఆయన పేరు మొత్తం ప్రపంచం పాకిపోయింది. యెహోవా దేవుడే దేవుడు, యెహోవా దేవుడే దేవుడు, యెహోవా దేవుడే దేవుడు. యూదులు చెప్పింది చచ్చినట్టు వినాలి. ఇప్పుడు దేవుడు ఎలా మార్గం సుగమం చేశాడు? యూదుల్ని హెచ్చించాడు, రాజు చేత శాసనం రాయించాడు. ఇప్పుడు యూదులు ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? దావీదు చెప్పాడు కదా, ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించండి, ఆయన రాజ్యం చేస్తాడు, అన్ని జనుల్లో ప్రకటించండి, అన్ని జనుల్లో ప్రకటించండి. అంటే ఆ రోజే బైబిల్లోని దేవుని ఆ యేసుక్రీస్తును గురించిన ప్రవచనాల్ని ఆ రోజే ప్రవక్తలందరూ ప్రపంచవ్యాప్తం చేశారు. ఆ రోజే. ఇంకో మాట చూస్తారా, ఇంకో సందర్భాన్ని చూస్తారా? అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13 నుంచి చదువుదాము. 13 నుంచి. అక్కడ దర్యావేషు రాజు అండి, ఆ రాజు దగ్గరికి కొంతమంది వెళ్ళారు.
ఎవరు వాళ్ళు అంటే కొంతమంది ఆ దేశానికి చెందినటువంటి అధిపతులు. 30 మంది అధిపతుల మీద దానియేలు అధిపతి. అంటే దానియేలు 30 మంది అధిపతులు ఉంటే ఆ అధిపతుల మీద అధిపతి. ఏమండి, అధిపతి లేదా అధికారం, చాలామంది అనుకుంటారు అధికారం అంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఎప్పుడు అలా అనుకోకండి. అధికారము అంటే ముళ్ళ కిరీటం. అధిపతి అంటే అతని చుట్టూ ఎప్పుడు అపాయము పొంచి ఉంటుంది, కుట్రలుంటాయి, అతని చుట్టూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆయనకి ఏంటండి, డిప్యూటీ డైరెక్టర్ కదండి, మంచి అధికారం అనుకోకండి. మాకు ఎప్పుడు ముళ్ళ కిరీటమే, మమ్మల్ని ఎప్పుడు పొడుద్దామని మాకు కత్తులు పట్టుకొని ఉంటారు మా వెనకాల, తెలుసా మీకు? కనుక అధికారం అంటే చాలా గొప్ప అనుకోకండి. అధికారంలో నువ్వు ఉన్నావా, నువ్వంటే కళ్ళు కుట్టుకునేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు ఎక్కువైపోతారు. ఏ పదవి లేదా నిన్ను అందరూ ప్రేమిస్తారు. ఇప్పుడు వీడెవడు, యూదుల్లో నుండి వచ్చాడు, ఆ యూదులు బానిసలు, ఆ బానిసైన వాడు మా మీద అధికార, ఎలాగైనా వీడిని రాజుకు పట్టించాలి, ఒక నేరస్తుడిగా చూపించాలి, ఇతన్ని ప్రాణం తీయాలి. ప్లాన్ వేశారండి ఆ 30 మంది. రాజు దగ్గరికి వెళ్ళి మెల్లగా రాజుని వెళ్ళారు. రాజా, మీరేంటి ప్రపంచాన్ని వెళ్ళే రాజు, ప్రపంచాన్ని మీరు దేవుడి కంటే తక్కువ ఏంటి, మీరు దేవుడు అంతటి వాళ్ళు, మీరు ఒక శాసనం రాయండి అనగానే పొంగిపోయాడండి. ఇలా పొగిడితే ఎవరు మాత్రం పొంగిపోరు. ఈ దర్యావేషు రాజు కూడా పొంగిపోయాడు. ఏమని రాయాలి? ఇదిగో ఒక 30 దినాలు ఈ రాజ్యంలో ఉన్నవారు ఏ దేవుడి దగ్గర విచారణ చేయకూడదు, ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా రాజునైనా నా దగ్గర మాత్రమే మనవి చేయాలి. దీనిని మీరి ఎవడైనా ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తే, దీనిని మీరితే, నా ఆజ్ఞను మీరితే వాడికి చావు తప్పదు, శాసనం ఇది. దానియేలుకి ఈ విషయం తెలుసు. కానీ దేవుని సేవకుడిగా ఒక మనిషిని పూజించటం, ఒక మనిషికి ప్రార్థన చేయటం దానియేలు చేయడు. తనకు అలవాటు ప్రకారం 3 సార్లు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇది చూశారండి, పట్టేశారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దొరికాడు మనకు అనుకున్నారు, తీసుకొచ్చారు రాజు దగ్గరికి. చదవండి ఆ మాట ఇప్పుడు 13వ వచనం నుంచి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని. రాజు ఈ మాట విని కోప్పడలేదండి, వ్యాకుల పడ్డాడు, కలత చెందాడు. ఎందుకు? తాను చేసిన శాసనం ఇప్పుడు ఎవరికి ప్రాణాపాయం అయిపోయింది? దానియేలుకి. దానియేలు చాలా మంచోడని రాజుకు తెలుసు, దానియేలు యథార్థవంతుడని రాజుకు తెలుసు, దానియేలు నీతిమంతుడని రాజుకు తెలుసు. ఇప్పుడు తన ప్రాణం పోతుంది, అందుకే వ్యాకుల పడుతున్నాడట. వ్యాకుల పడి దానియేలును రక్షించవలెనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు రాజు ప్రయత్నం చేస్తున్నాడట. ఎలాగైనా దానియేలును తప్పించాలి అని రాజు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా జనాన్ని వేసుకొచ్చారట. సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెనని రే. అంటే ఏమన్నారు తెలుసా? రాజుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రాజా, మాదీయ పారసీకుల చరిత్ర ఏం చరిత్ర తెలుసా? ఒక శాసనం వచ్చిందంటే దాన్ని రద్దుపరచడం రాజు వల్ల కూడా కాదు. ఇప్పుడు నువ్వు చరిత్రహీనుడు అవుతావా? ఒక శాసనం నువ్వే నియమించి ఆ శాసనాన్ని నువ్వే ధిక్కరించి ఇప్పుడు ఈ దానియేలును కాపాడడానికి మాదీయ పారసీకుల సంస్థానంలో చేయబడిన ఒక శాసనాన్ని రద్దుపరిచి చరిత్రహీనుడు అవుతావా? బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంతేనండి, ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో బండ్రౌతులను పిలిచి, రాజు ఆజ్ఞేయగా బండ్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోశారట. సింహాల గుహలో పడద్రోయగా రాజు, నిన్ను అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అప్పుడు వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూశారు. ఏమంటే తెల్లారేసరికి, తెల్లవారులు నిద్ర పట్టలేదండి రాజుకు. తెల్లవారుగానే గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు. పిలుస్తున్నాడు, చూడండి 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరగా వెళ్ళిపోయాడు. గుహ దగ్గరికి రాగానే
ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడండి. రాజే దుఃఖ స్వరంతో దానియేలు గురించి ఏడుస్తున్నాడు. దుఃఖ స్వరంతో, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? సింహాల బోనులో రాత్రంతా పడిపోయిన ఒక వ్యక్తి మళ్ళీ మాట రావడమే, పలకటమే. కానీ విచిత్రంగా అందులో నుంచి స్వరం వినబడుతుంది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన రాత్రి తన దూతను పంపి ఆ సింహముల నోళ్లు మూసి నాకే హాని కలగకుండా చేసేసాడు. రాజా, నీ దృష్టికి నేనేమైనా నేరం చేశానా? నీ దృష్టికి నేనేం నేరం చేయలేదు కదా అనగానే మిక్కిలి ఆనందంతో ఏమండి ఆ తాళ్ళు వేసి అతన్ని పైకి తీసుకొచ్చారు. ఏమండి ఎలా ఉంటుందండి అది? ఎలా ఉంటుంది? అప్పుడు 25 చదవండి. 25 ఈ సంఘటన జరిగిన తర్వాత 25. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రాలకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఎలాగో రాయించాడు. ఈయన కూడా ప్రపంచంలో ఉన్న తన రాజ్యాలు, తన సంస్థానాలన్నింటికి శాసనం రాయిస్తున్నాడు. ఏమని శాసనం రాయిస్తున్నాడు చూడండి. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా సముఖమున నేను ఇప్పుడు నియమిస్తున్న శాసనం ఏమంటే, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖాన వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యం చూసారా? రాజ్యం గురించి చెప్పేస్తాను. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తొదమట్టుకుంటుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఆల్రెడీ దానియేలు దేవుని రాజ్యం గురించి ఈ దర్యావేష్కి చెప్పాడు. ఎలా చెప్పాడండి? ఆల్రెడీ నెబుకద్నెజరు స్వప్నాన్ని రివీల్ చేసింది ఎవరండి? విప్పి చెప్పింది ఎవరు? నెబుకద్నెజరు రాజు కలభావాన్ని చెప్పింది ఎవరు? ఆ కలభావంలో ఏముంది? ఆ కలభావములో ఏముంది? ఒక పెద్ద ప్రతిమ అంటే విగ్రహం అండి. విగ్రహం. నెబుకద్నెజరు రాజుకి ఒక రోజు కల వచ్చిందట. ఆ కలలో ఆకాశాన్ని అంటే అంత బ్రహ్మాండమైన ఒక విగ్రహం నిలబడి ఉందట. దాని తలభాగం ఎలా ఉందట? బంగారంతో చేయబడింది శిరస్సు. దాని భుజంలో రొమ్ము దేంతో చేయబడింది? ఏ లోహంతో చేయబడింది? వెండితో చేయబడిందట. ఇదంతా దానియేలు 2వ అధ్యాయంలో ఉంటుంది. చదువుకోండి ఇంటికి వెళ్ళా, సమయం లేదు కనుక. 2వ అధ్యాయం తర్వాత ఈ పొట్ట భాగము, కడుపు భాగము, తొడల భాగము ఇత్తడితో చేయబడిందట విగ్రహం. తర్వాత మోకాళ్ళ నుంచి క్రిందికి పాదాల వరకు ఇనుముతో చేయబడ్డాయట. ఈ పాదాలలో ఒక పాదం కొంచెం మట్టితో మట్టి ఉందట, మట్టి కలిసిందట. ఆ ఇనుముతో మట్టి కలిసిందట. ఈలోగా ఏదో ఒక రాయి ఎవరు విసరలేదు, ఎవరు తీయలేదు, ఏ చెయ్యి దాన్ని పట్టుకొని లేపలేదు. ఒక రాయి అలా లేచి ఆ విగ్రహము, ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడిందట. బురద ఉన్న చోటే, ఆ మట్టి ఉన్న చోట. అంతేనండి. ఆ విగ్రహం అంతా, పెద్ద బ్రహ్మాండమైన విగ్రహం అంతా కింద ముక్కలు పడిపోయింది. ఈ రాయట ఆ విగ్రహం అంతటిని దంచేసిందట. దంచేసరికి కళ్ళంలో చెత్త అంటే తెలుసు కదండి. వరి పండించిన తర్వాత రైతులు, ఈ ఉభయ గోదావరి జిల్లాలో బాగా తెలుసు. పండించిన తర్వాత రైతులు ఒకనాడు ఏం చేసేవాళ్ళు అంటే, ఎడ్ల బండి ఆ పొలంలోనే ఈ పనలన్నీ వేసి, పరదా వేసి దాని మీద ఈ ఎడ్ల బండిని నడిపించేవాళ్ళు. అలా నడిపించినప్పుడు గింజలు పడిపోయేవి. ఆ తొక్కినప్పుడు అండి చెత్త అంటే ఏమంటారు వాటిని, గడ్డి పరకలు ముక్కలు అయిపోయి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. ఆ పొట్టంతా ఏమైపోతుంటుంది. అలాగూ ఈ విగ్రహం మొత్తం దంచబడి కళ్ళంలో చెత్త గాలికి ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోయిందంట మొత్తం. అప్పుడు ఏం జరిగింది? ఈ చిన్న రాయి ఏదైతే ఉందో అది పెరగటం ప్రారంభించిందట. పెరిగి అది ఎంత పెరిగిందంటే సర్వభూతలమంతా మహాపర్వతం. ఇంతకీ ఈ శిరస్సు ఏంటి, బంగారం ఏంటి, వెండేంటి, ఈ విత్తడేంటి, ఈ ఇనుమేంటి, ఈ రాయి ఏంటి అనుకుంటున్నారా?
ఈ శిరస్సు బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ వెండి దాని తర్వాత రాబోయే మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ ఎత్తడి దాని తర్వాత రాబోయే గ్రీకు సామ్రాజ్యాన్ని సూచించింది. ఆ తర్వాత ఇనుము దాని తర్వాత రాబోయే రోమా సామ్రాజ్యం. ఈ నాలుగింటిని దంచి పడగొట్టి నిలబడిన సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. చిన్న రాయి ఎవరు? క్రీస్తు బండ. 44 చదవండి. ఇప్పుడు 2వ అధ్యాయం 44 దానియేలు గ్రంథం. ఏ రాజులు? చివరిగా చెప్పబడిన రాజులు ఎవరు? రోమా రాజుల గురించి చెప్పాడండి ఎక్స్ప్లెనేషన్ అక్కడ. ఆ ముందు వచనాల్లో రోమా రాజుల గురించి మాట్లాడుతూ, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం చూసారా? అంటే రాజ్యము గురించిన భావం దానియేలు చెప్పాడు. ఆ దానియేలే రాజుల దగ్గర గొప్పవాడిగా అధికారిగా ఉన్నాడు. ఆ దానియేలే ఇదిగో ఈ దర్యావేషు రాజుకి, కోరేషు రాజుకి, అక్కడ ఉన్నటువంటి ఏమండి ఆ అహశ్వరోషు రాజుకి, వీళ్ళందరికీ సమాచారం దానియేలు గారి ద్వారా వెళ్ళిపోయింది. అందుకే ఈ దర్యావేషు రాజు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏ దేవుని రాజ్యం? క్రీస్తు రాబోతున్నాడో ఆ క్రీస్తు రాజ్యం స్థాపిస్తాడు. క్రీస్తు రాబోతున్నాడు, రాజ్యం స్థాపిస్తాడు. ఈ మాట క్రీస్తు రాకముందు 570 ఏళ్ల నుండి ప్రచారంలో ఉంది. తెలుసా మీకు? క్రీస్తు రాకముందు 570 ఏళ్ల నుంచి క్రీస్తు అనే ఆయన వస్తాడు, యూదులలో నుంచి పుడతాడు. ఈ 4 సామ్రాజ్యాలను తుడిచేసి ఒక మహాసామ్రాజ్యం రాబోతుంది యూదుల్లో నుంచి. అది క్రీస్తు ఇంకా ఈ భూమి మీద జనించక ముందు అనేక మందిలో, అన్యులలో కూడా ఉన్న ప్రచారం. ఏమండి, ఎంత ప్రచారం ఉన్నా కొందరు విశ్వసిస్తారు, కొందరు విశ్వసించరు. క్రీస్తు రెండవసారి రాబోతున్నాడు అనే ప్రచారం మనకు ఉందా లేదా? ఉందా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? మనం నమ్ముతున్నాం, చాలామంది నమ్మట్లేదు. ఆ రోజు క్రీస్తు మొదటి రాక గురించి ప్రచారం చేసినప్పుడు ఎవరు విశ్వసించారో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? విశ్వసించిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? 1 పేతురు 1వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. ఈ రక్షణ, యేసు ప్రభువు రావడం, ఆయన ఇచ్చే రక్షణ, యేసుక్రీస్తు వచ్చి ఆయన ఇచ్చే రక్షణ గురించి ప్రవచించిన ప్రవక్తలు కూడాట పరిశీలిస్తున్నారట. ఏం పరిశీలిస్తున్నారు అంటే, కంటిన్యూ. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోయే మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలాన్ని, ఎట్టి కాలాన్ని, వాళ్ళందరూ లేఖనాలను పెట్టుకొని ఆత్మ ఏ కాలాన్ని సూచిస్తుంది, ఇది ఏ కాలంలో జరుగుతుంది, వాళ్ళంతా లేఖనాలను పరిశోధించే పనిలో ఉన్నారండి. విచారించి పరిశోధిస్తున్నారట. మా కాలంలో మహనీయుడు ఏమన్నా వస్తాడేమో, మేము ఆయన క్రియలు చూడాలి, మేము కళ్ళారా ఆయన్ని చూడాలి, ఆయన మాటలు మేము చెవులారా వినాలి. మీరు వినుచున్న వీటిని వినగోరియు చాలా మంది వినకపోయి, మీరు చూస్తున్న వాటిని చాలా మంది చూడగోరియు చూడకపోయారని చెప్పాడే. దీని గురించే. అంటే క్రీస్తు ఇంకా రాకముందే క్రీస్తు గురించి ఎంతో మంది నీతిమంతులు, ప్రవక్తలతో పాటు రాజులు కూడా ఎదురు చూశారు. ఎంతో మంది, అన్ని జనుల్లో ఈ ప్రచారం. ఎంతో మంది ఏమండి, ఈ జ్ఞానులు ఎలా వచ్చారు అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరికిందండి. ఎక్కడంటే వాళ్ళు అన్ని జనులే, కానీ ఎప్పుడో దానియేలు దగ్గర నుంచి ప్రారంభమైన ఆ ప్రవచనాలు, ఆ ప్రచారం, క్రీస్తు అనే మహనీయుడు పుడతాడు, యూదులలో పుడతాడు, విశ్వసించారు. వాళ్ళు విశ్వసించారు. ఏమండి, ఆ టైంలోనే ఆకాశాన్ని ఎందుకు చూడడం ప్రారంభించారంటే, ఆ టైంలోనే లేఖనాలు చెప్పిన దాని ప్రకారం క్రీస్తు ఏ రాజుల కాలంలో రావాలి? ఇప్పుడు నడుస్తున్న సామ్రాజ్యం ఏది? అదన్నమాట. దానియేలు ప్రవచనం ప్రకారం ముందు నెబుకద్నెజరు సామ్రాజ్యం ఉంది, దాని తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది, దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, అది పోయింది, ఇప్పుడు రోమా సామ్రాజ్యం వచ్చింది. ఇప్పుడు లేఖనాలు ముందు పెట్టుకున్న వాళ్ళు, రోమా సామ్రాజ్యం వచ్చిందంటే ఈ రాజుల కాలంలోనే కదా పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారన్నాడు. కనుక ఆ రాజు ఎప్పుడు పుడతాడు?
అలర్ట్ అయిపోయారు. రోమా సామ్రాజ్యం రాగానే వీళ్ళు అలర్ట్ అయిపోయారు. జ్ఞానులు అలర్ట్ అయిపోయి దీని ప్రకారం నక్షత్రం ఈ కాలంలోనే వస్తుంది. రోమా ప్రభువుల కాలం, రోమా రాజుల కాలంలోనే నక్షత్రం వస్తుంది. అంటే రక్షకుడు పుడతాడు. నక్షత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రానే వచ్చింది. అంతే పరిగెత్తుకుంటే ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేంకి వచ్చారు. అర్థమైందా? కనెక్షన్ అర్థమైందా? మీకు కనెక్షన్ అర్థమైందా? అంటే అన్యులు కూడా ఎవరి కోసం ఎదురు చూశారు? అన్యులు ఎవరి కోసం నిరీక్షించారు? క్రీస్తు కోసం అన్యులు నిరీక్షించారు. అది తెలియక ఈరోజు ఇక్కడ అన్యులలో మత ఛాందస్వాదులైన వాళ్ళు ఆయన వద్దనుకుంటున్నారు. నువ్వు వద్దంటే వెళ్ళిపోవడానికి బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన ఇంగ్లీష్ కాదు ఇది. నువ్వు వద్దంటే మానేయడానికి బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన కోటు సూటు కాదు ఇది. ఆ బ్రిటిష్ వాళ్ళు కదా, వాళ్ళ తాతలు కూడా పుట్టక ముందే, అసలు క్రీస్తు శరీరధారిగా రాకముందే 570 ఏళ్ల నుంచి క్రీస్తు రాక కోసం ఎదురు చూస్తున్నారు యూదులు, అన్ని జనులు, అందరూ. తెలుసా మీకు ఈ సంగతి? అన్ని జనులు ప్రకటించాడండి. వచ్చిన వాళ్ళు అన్ని జనులేనండి. క్రీస్తు ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఏమండి, ఏ మనిషి అయినా ఈ భూమి మీద గొప్పవాడు ఎప్పుడవుతాడు? 10 మందికి ఎప్పుడు తెలుస్తాడు? పుట్టాలి. ముందు పుట్టగానే అందరికీ తెలిసిపోడు కదండి, ఎవరు తెలియరు. ఎదగాలి, ఎదగగానే తెలియరు. ఎదిగిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి, అప్పుడు ప్రపంచానికి తెలుస్తాడు. కానీ యేసుక్రీస్తు విషయంలో ఆయన ఇంకా మరియ గర్భాన ఆకారం ధరించుకొని ఈ భూమి మీద జనించక ముందే ప్రపంచమంతా ఆయన గురించి ఎదురు చూసింది. అందుకే వాళ్ళు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. హేరోదు ఏమంటున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే క్రీస్తు గురించి సమాచారం ఆల్రెడీ వాళ్ళకి ఉంది. ఎందుకు కలవరపడ్డాడు అని అడిగాను కదా. ఎందుకు కలవరపడ్డాడో చెబుతాను వినండి. ఆయనకి ఎందుకు కలవరం? ఆయనే కదా, మొత్తం రోమా ప్రభుత్వమే కలవరపడింది. ఎందుకు కలవరపడ్డారో చెప్పమంటారా? ఏమండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ పార్టీ ఏదండి? టీడీపీ. ఈ టీడీపీ పార్టీ ఒకవేళ భయపడాల్సి వస్తే ఏ పార్టీకి భయపడుతుంది? వైసీపీకి, అంతే కదండి. నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటే ఏ పార్టీకి ఉన్నాయి? గనుక వైసీపీ పార్టీ విషయంలో కొంచెం భయపడుతుంది. ఇప్పుడు మోడీ ఉన్నాడు, అది బీజేపీ పార్టీ. ఒకవేళ వాళ్ళు భయపడవలసి వస్తే ఏ పార్టీకి భయపడతారు? కాంగ్రెస్. వాళ్ళు పుంజుకుంటున్నారు, వాళ్ళు వచ్చేస్తారు. అంటే తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే శక్తి దేనికుందో వాళ్ళ విషయంలో కలత చెందుతారు, కలవరపడతారు. అలాగే నెబుకద్నెజర్ రాజు ఆల్రెడీ దానియేలు ముందే చెప్పేశాడు మీ తర్వాత ఎవరు వస్తారు. గనుక ఇప్పుడు మాదీయ పారసీకులు వస్తున్నారు అనగానే ఎవరికి కలవరం వస్తుంది? నెబుకద్నెజర్. ఎందుకంటే చెప్పిన ప్రవచనం ప్రకారం ఇతను ఎవరి చేతుల్లో ఓడిపోతాడు. గనుక మాదీయ పారసీకుల పేరు చెప్పగానే నెబుకద్నెజర్కి, బబులోను సామ్రాజ్యానికి కలవరం ఉండడం కామన్. ఇప్పుడు మాదీయ పారసీకులకి ఎవరి పేరు చెబితే కలవరం వస్తుంది? ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళని పడగొట్టి ఎక్కేది ఎవరు? ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. గనుక గ్రీకుల పేరు చెప్పగానే వీళ్ళకి కలవరం. మరి గ్రీకులకి ఎవరి పేరు చెబితే కలవరం వస్తుంది? ఎందుకంటే వీళ్ళను పడగొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేది వాళ్ళే అన్న విషయం ఆల్రెడీ ముందే తెలుసు కనుక. మరి రోమీయులకి ఎవరి పేరు చెబితే కలవరం వస్తుంది? క్రీస్తు. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళ నడ్డి విరగ్గొట్టి రాజ్యం స్థాపించేది ఆయనే అని ఆల్రెడీ ప్రచారంలో. అయ్య బాబోయ్, వచ్చేసాడు మా సామ్రాజ్యాన్ని కోకటి వీళ్ళతో పెకలించేవాడు వచ్చేసాడు. అది కలవరం. అందుకే మొత్తాన్ని సమకూర్చి యూదుల ఎవరిని, ఈ శాస్త్రుల్ని, వీళ్ళందరినీ పరిశీలన సమకూర్చి ఎక్కడ పుడతాడో చూడండి, లేఖనాలు తీయండి. తీస్తే యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, బెత్లెహేంలోనే పుడతాడు. ఎంత భయం అంటే, జ్ఞానులతో మాట్లాడి మీరు వెళ్ళి పూజించండి, ఆ ప్లేస్ తెచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను. జాగ్రత్త నాన్న, నేను కూడా వెళ్ళి పూజిస్తాను. పూజించడానికి చెప్పాడా, చంపేయడానికి చెప్పాడా? మీరు చెప్పండి. ఎందుకు చంపాలి? తమ సామ్రాజ్యాన్ని కూలదోసేవాడు అతనే. లేకుండా చేస్తే పోలా. అది నిర్ణయించింది పరలోకమందున్న దేవుడైనప్పుడు నువ్వెలా లేకుండా చేస్తావు? హేరోదు పిచ్చోడు కదా, హేరోదు పిచ్చివాడు.
ఈరోజు అలాంటి పిచ్చి వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు హేరోదులాగా మత ఛాందసవాదుల ముసుగులో. ఇది క్రీస్తుకు పూర్వమే వేయబడిన పునాది బీజం. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులు ఆయన ఏం చేయలేకపోయారు. రోమా సామ్రాజ్యంలో ఏం జరిగింది తెలుసా? క్రీస్తును పుట్టినప్పుడే చంపాలని హేరోదు రాజు ప్లాన్ చేసిన అవ్వలేదు. కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లలు చచ్చిపోయారండి. వేల మంది. పుట్టినది మొదలు కొన్ని 2 సంవత్సరాల లోపు బిడ్డలందరినీ చంపేయమన్నాడు. ఎవరి కోసం చంపేయమన్నాడు? వాళ్ళల్లో రోమా సామ్రాజ్యాన్ని కూలదోసే నాయకుడు ఉన్నాడు. ముందు అతను తెగిపోవాలి, అందుకే చంపడం మొదలు పెట్టాడు. నిజంగా లోకానికి రక్షకుడు, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన నిలబడాలి. ఆయన నిలబడడానికి ఎంతమంది పసిపిల్లలు బలైపోయారో తెలుసా? ఇవేం ఆలోచించాం. మనం క్రిస్మస్ అనగానే కేకు తెచ్చేసుకోవడం, కట్ చేసేసుకోవడం. అసలు కొంతమందికి అయితే ఎన్ని పట్టదో. క్రిస్మస్ నాలు ఎప్పుడు వచ్చిందో అప్పుడు మాసిపోయిన బంతలన్నీ బయటకు లాగుతారు. అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కంపు కొడుతుంటుంది ఇల్లు. అంటే బొంతలో ఎప్పుడు ఉతికావు తల్లి అంటే పోయిన సంవత్సరం క్రిస్మస్కి. ఇప్పుడు అవి ఉతకడానికి ఎప్పుడు కావాలమ్మా టైం అంటే క్రిస్మస్ రావాలి. నవ్వారు మంచానికి నవ్వారు తీస్తారు, ఆ పైన ఉన్న బాషన్లన్నీ బయటికి తీస్తారు. మనం వాడుకునే కొన్ని పైన షోకేసుకొని బిందె, బకెట్, తప్పేళ చిన్న వాడుకోవడానికి ఒక 4-5 చాలు. కానీ ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళిపోతే షాప్ పెట్టినట్టు మొత్తం పైన కనపడతాయండి. ముందు ఆడవాళ్ళు ముందు పరిగెత్తుకుంటూ వంటగది దగ్గరికి వెళ్తారు. ఈవిడికి ఎన్ని ఉన్నాయో చూద్దాం. వాళ్ళు ఎటు వస్తారని తెలిసి ఈవిడ కూడా ఫ్యాషన్ షో పెడుతుంది అక్కడ. అవన్నీ క్రిస్మస్ నెలలో కిందకి దిగుతాయి. మంచాలు కడిగి, దుప్పట్లు ఉతికి మాసిపోయినాయి, బొంతలు ఉతికి, పాషన్లు కడిగి, ఇల్లు శుభ్రం చేసి మొత్తం పండగ రోజు బిర్యానీ తెల్లవారుజాము నుంచి మొదలు పెడుతుంది. రాత్రి అంతా నిద్ర లేక సాయంత్రం 3 అయ్యేసరికి తిని అమ్మ అయిపోయిందమ్మ పండగ. 4 రోజులు లేవదు, 4 రోజులు లేవదు, అయిపోయింది పండగ. ఇదా నీకు అర్థమైంది? ఇదా క్రైస్తవ్యానికి అర్థమైంది? యేసుక్రీస్తు పుట్టక ముందే 570 ఏళ్ల నుంచి అన్యజనులలో క్రీస్తును గూర్చిన వార్త. ఎందుకండి క్రీస్తు పూర్వం అన్యజనుల్లోనికి ఇశ్రాయేలీయుల్ని చెదరగొట్టాడు తెలుసా? వాళ్ళండే దేవుణ్ణి వదిలేసి విగ్రహాలను పూజిస్తున్నందుకు శిక్షగా వాళ్ళని అన్ని జనుల్లో చెదరగొట్టాడు, రైటే. కానీ ఇంకొక ప్రయోజనం కోసం కూడా వాళ్ళని అన్ని జనుల్లోకి పంపాడు. అదేంటంటే లేఖనాలలో ఉన్న ఈ సత్యాన్ని ప్రతి అన్ని జనుడికి చేరవేయాలని దేవుడు క్రీస్తు రాకముందే ఆయన గురించి ప్రతి అన్ని జనుడికి సువార్త పంపించేశాడు. వెళ్ళిపోయింది. అందుకేనండి తూర్పు దేశాల నుంచి వాళ్ళు వచ్చారు. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అనుకుంటున్నారు వీళ్ళ అమాయకులు. ఆ రోమా ప్రభుత్వమే యేసుక్రీస్తుని అసలు లేకుండా చేయాలి, క్రైస్తవులను లేకుండా చేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అదే రోమా ప్రభుత్వం క్రైస్తవ్యంగా మారిపోయి ఇప్పుడు ఇటలీ, రోమ్ మొత్తం క్రైస్తవులే. మొత్తాన్ని మార్చేశాడు. కాన్స్టంటైన్ రాజును మార్చేశాడు. సీజర్ చక్రవర్తులు మారారు. కనుక యేసు లేకుండా చేయాలన్న దేశాలు క్రైస్తవ దేశాలు అయ్యాయి. మరీ తొందరపడిపోమాకు, యేసుక్రీస్తుని తీసేయాలి, క్రైస్తవ్యాన్ని తీసేయాలి. నువ్వెంత తొందరపడతావో అంత తొందరగా ఈ దేశం క్రైస్తవ దేశం అయిపోద్ది. గనుక ప్రియులారా, యేసుక్రీస్తు గురించి నిరీక్షించిన వారు అన్యజనులు, యూదులతో పాటు అన్యజనులు. ఆయన ఏమనుకుంటున్నారండి? ఏదో పేపర్లు తగలబెడితే లేకుండా పోతాడా? ఏదో క్రైస్తవులను వెళ్ళగొడితేనో, తగిలిస్తేనో, లేదంటే వాళ్ళను కొడితేనో, చంపితేనో వెళ్ళిపోతాడా? దీని అంతటి కారణం తప్పు వాళ్ళది కాదండి, మత ఛాందస్వాదులది కాదు. యేసుక్రీస్తు గురించి గొప్పగా మనం చెప్పలేదు. ఏం చేస్తాం చెప్పండి? క్రిస్మస్ పేరుతో మనం ఏం చేస్తాం చెప్పండి? అసహ్యమైనవన్నీ. ఒక వీడియో వేస్తానన్నా పంపించాను ఫేస్బుక్లో, వాట్సాప్. ఏమండి క్రిస్మస్ అని ఏం చేస్తావు? లోకానికి ఏం చాటుతావు? ఏం చేస్తావు? స్టార్ పెడతారు. దేవుడు ఆల్రెడీ పెట్టిన స్టార్లు చాలా ఉన్నాయి. ఎందుకో మనం స్టార్ పెడతాం. సరే పెట్టారు, ఏదో యేసుక్రీస్తు పుట్టినప్పుడు స్టార్ వచ్చింది అని ఒక ఆనందంతో పెట్టారు, కాసేపు అనుకుందాం. అందులో మరియమ్మ, ఆ పశువుల తొట్టిలో యేసుక్రీస్తు బొమ్మ, ఆ తర్వాత యోసేపు, ఇవన్నీ ఉన్నాయి, బాగుంది. దాని ముందు ఒక స్టేజ్ వేస్తారండి. ఇలాంటి స్టేజ్ వేసి ఎవరు పెట్టిన స్టార్ అంటే యూత్ పెట్టిన స్టార్ ఇది.
మొదలు పెడతారండి, క్రిస్మస్కు ముందు నైట్ మొదలు పెడతారు, రికార్డింగ్ డ్యాన్సులు మొదలు పెడతారు. స్టార్లోనేమో పవిత్రుడైన క్రీస్తు జననాన్ని సూచించే ఒక చక్కటి ఏమంటారు బొమ్మలవి, సిచ్యువేషన్స్. కానీ ఈ స్టేజ్ వేసేసి నువ్వు పాడే పాటలు అంటే అమలాపురమా? దానికి స్టార్కి ఏమైనా సంబంధం ఉంది? ఈ అమలాపురానికి స్టార్కి అంటావా అంటావట. నిజమండి. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఒక వీడియో, ఇద్దరు డ్యూయట్ సాంగ్ టీ షోలో డాన్సర్ల కంటే ఘోరంగా వేస్తున్నారు చర్చిలో. ఒక అమ్మాయి ఒక అబ్బాయి డాన్సులు. పండగ అంటే ఏమైపోయిందంటే, అంటే వీళ్ళు కూడా అనుకున్నారు 2 సంవత్సరం అంతా మా వాళ్ళు భక్తులుగా అన్నిటికీ దూరంగా ఉన్నారు. పండగప్పుడు కొంచెం ఏముండాలి, కొద్దిగా మసాలా ఉండాలి, కొద్దిగా డ్యాన్సులు వదిలేద్దాం. ఏమండి బుద్ధి బుర్ర ఏమైనా క్రైస్తవులకు ఉందా? సినిమా పాటలకి డ్యాన్సులు వేసే వాళ్ళకంటే ఘోరంగా దేవుడి పాట చెప్పి పెట్టేసి వీళ్ళు డ్యాన్సులు వేసేయటం. యేసుక్రీస్తు జనించాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నువ్వు దానికి ఏం చేయాలి? డ్యాన్స్లు వేయటం, ఒక పశువుల పాక తయారు చేయటం, 2 బొమ్మలు పెట్టేయటం, ఒక స్టార్ కట్టేయటం, బిర్యానీ వండుకొని తినేయడం. ఇదా నువ్వు చేయాలి? ఆయన మొదటి రాకలో వచ్చి తన ప్రాణం పెట్టి నా ఆత్మను రక్షించి రక్షణ భాగ్యం ఇచ్చి పరలోకానికి అర్హులుగా మార్చాడే. దానికి మనం చూపించవలసిన కృతజ్ఞత ఏది? ఎప్పుడు నీ ఆనందమేనా? నువ్వెలా ఆనందంగా ఉండాలో చూసుకుంటావా? మరి యేసుక్రీస్తు ఆనందంగా ఉండాలిగా, అది ఆలోచించవా? ఆయన ఆనందాన్ని చూడవా? ఏమండి, వాళ్ళు క్రైస్తవులు చేసేవి నేను తీవ్రంగా విమర్శిస్తూనే మాట్లాడుతున్నానండి. ఎందుకంటే మాన్తారని, కనీసం సిగ్గుపడి. ఏమంటే మా ఆనందాలన్నింటినీ కాదంటున్నాడు ఈయన అని మీరు అనుకున్నా పర్వాలేదు. ముందు మన ఆనందాలు కాదు, దేవుడే ఆనందం. క్యాండిల్ సర్వీస్ అని సేవకులందరూ నిలబడతారండి. చూడండి, మినీ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు చూడండి. అందరూ క్యాండిల్స్ పట్టుకొని నిలబడతారు. వీళ్ళ క్యాండిల్స్ వెలిగించేసి జనం అందరికి ఆల్రెడీ ఒకళ్ళు వెళ్ళిపోయి క్యాండిల్స్ అందరికి ఒక్కొక్కటి క్యాండిల్స్ అదే కొవ్వొత్తులు ఇచ్చేస్తారు. పాస్టర్ గారు అంటున్నాడు ప్రార్థన చేసి, వచ్చి మీ ఆత్మలను వెలిగించుకోండి అంటున్నాడు. ఏం వెలిగించుకోవాలి? నాకు తెలిసి బాప్తిజంలో పరిశుద్ధాత్మ వచ్చింది, అప్పుడు మన ఆత్మ వెలిగించబడింది. నిత్యం అది అయిపోకుండా ఇదిగో వాక్యం అనే నూనెతో నేను ప్రతినిత్యం ఏం చేస్తున్నాను? ఈ ఆత్మని వెలిగించుకుంటున్నాను. మరి ఇదేంటి? నేను ఇప్పటివరకు కొవ్వొత్తి అనుకున్నాను, ఇదేంటి? కాదట, ఆత్మట. అంతేనండి. వాళ్ళందరూ వచ్చేసి ఎగబడి వీళ్ళ ఆత్మలను వెలిగించుకొని వెళ్ళి నుంచుంటారు. గాలికి కొన్ని ఆత్మలు ఆరిపోతుంటాయి. గాలికే ఆరిపోతుంది మీ ఆత్మ. ఈలోగా ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఒక్కసారి తుళ్ళిపడి, ఎందుకంటే ఈ చీరలన్నీ కొత్త చీరలు కట్టుకొచ్చారు. వెనకాల ఆమె పెడితే ముందుకి కళ్ళు మూసుకొని ఎలా తూలిందనుకోండి, అయిపోయినట్టే ఆహుతి. అప్పుడు అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఏం చేస్తున్నారో తెలియదు. మీ ఆత్మల వాక్యంతో వెలిగించుకున్నారు. ఈ ఆచారబద్ధమైనటువంటి ఆచారబద్ధమైన పండగలు చేస్తూ కూర్చోకండి. రెండవ రాకడ సమీపంగా ఉంది. గుర్తులు జరుగుతున్నాయి చూడండి. ప్రభువు ఇక్కడనే సమీపంగా ఉన్నాడు, ద్వారమునొద్దే ఉన్నాడు. వస్తే ఏం చెప్పాలో సమాధానం లేదు. క్రైస్తవులుగా ఆయన గురించి ప్రకటించింది లేదు. ఆయన మొదటి రాక ఎందుకు జరిగిందో ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియదు. ఎప్పటికి నువ్వు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడిగా ఒక బాలుడిగా ఉయ్యాల్లో వేసి జోలపాటలు పడుతున్నావు. ఆయన ఘనతను ఎక్కడ చాటావు? ఏం చేసావు? రెండవ రాకడికి ఎక్కడ సిద్ధపడ్డావు? ఏవి లేకుండా వండుకొని తింటావు, పండగలు అంటావు, బట్టలు అంటావు, గెంతులు అంటావు, డాన్సులు అంటావు. నీ ఆనందమేనా? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో అధిక సంతోషం, ఎక్కువ సంతోషం. క్రిస్మస్ ఏమండి, మేము యేసుప్రభు పుట్టాడని సంతోషించడం తప్ప అంటే తప్పే లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన పుట్టినందుకే మనకు రక్షణ వచ్చింది, ఆయన జనించినందుకే లోకానికి రక్షణ వచ్చింది. సంతోషించండి, కానీ ఆయన్ని సంతోషపెట్టి సంతోషించండి. సంతోషం అంటే ఏంటి? మీకు ఏం సంతోషం? ఏది సంతోషం? బిర్యానీయా? అది రోజు దొరకదా? కొత్త బట్టల ఎప్పుడైనా కట్టుకోవచ్చు. నిజంగా సంతోషం ఏంటో తెలుసా?
మీకు రక్షణనిచ్చిన మీ దేవుడు మీ వలన సంతోషపడితే ఒకసారి ఆయన సంతోషపెట్టి చూడండి. ఆ సంతోషం మీకెంత సంతోషాన్ని ఇస్తుందో. మనకు పెట్టిన తల్లిదండ్రులు, మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులు ఉంటారు. మనం మొట్టమొదట ఉద్యోగం చేసి మొదటి జీతం తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టామనుకోండి, వాళ్ళ ముఖంలో ఒక వెలుగు కనపడుతుంది. నువ్వు బిర్యానీ తిన్న అవసరం లేదు, పార్టీ చేసుకొని అవసరం లేదు, కొత్త బట్టలు కొనుక్కొని అవసరం లేదు. నిన్ను పెంచి కనిపించిన తల్లిదండ్రుల ముఖంలో ఆ నవ్వు చూసావే, అది సంతోషం కాదండి? సంతోషమా కాదా? మనం తినడానికి ఎప్పుడు 24 గంటలు ఉన్నాయండి, ఎన్ని రకాల బిర్యానీ సెంటర్లు. యేసుప్రభు పేరు చెప్పి ఇంకోసారి తిని తాకండి. ఒకవేళ తినడమే సంతోషం కూడా తినండి, కానీ మొదట ఎవరిని సంతోషపెట్టాలి? ఓ పని చేయండి, 25వ తారీఖు మీరు చాలా సంతోషంగా ఉండాలి అంటే ఈ 25 లోపు బైబిల్ తీసుకొని దేవుణ్ణి ఎరగని ప్రజలు లేదా అంగీకరించని ప్రజల దగ్గరికి వెళ్ళి, బాప్తిజం తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి ఒక్క ఆత్మను రక్షించండి. 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే 99 మంది చర్చిలో కూర్చొని కేకులు కట్ చేసుకొని క్యాండిల్ సర్వీస్ చేసేసి ఏవేవో చేసి గెంతులేసేసి సంతోషించని దేవుడు, మీరు వెళ్ళి ఒక వ్యక్తిని కాపాడి తీసుకొచ్చి కూర్చోబెట్టండి, పరలోకంలో అధిక సంతోషం. ఆ పని చేస్తారా? 24 గంటలు మీ సంతోషాన్ని చూసుకుంటారా? అది పాపం అవుతుంది సుమా. మీకు దేవుని సంతోషాన్ని పట్టించుకొనక, దేవుని మనసును పట్టించుకోక, వాక్యం పట్టించుకోక, పండగలు, సంతోషాలు, తినడాలు, త్రాగడాలు, గెంతటాలు, ఇవే పండగలు వద్దు. వాటికి మించిన పండగ పరలోకంలో నిన్ను బట్టి కలగాలి. అదే సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి అన్ని జనులు నిరీక్షించారండి ఆ మహనీయుడు రాక కోసం. ఈరోజు అన్ని జనులకు నువ్వు అర్థమయ్యేలా చెప్తున్నావా? చెబితే వాళ్ళు నిరీక్షిస్తారు. కానీ నువ్వు వాళ్ళని దూషించటంలో, నీ సంతోషం నువ్వు వెతుక్కోవడంలో, యేసు ప్రభువును అవమానకరంగా చిత్రీకరించడంలోనే నీ జీవితం గడిచిపోతుంది. ఆలోచించండి క్రైస్తవులారా. అన్ని జనులు నిరీక్షించారు క్రీస్తు జననం కోసం. మీరు ఇప్పుడు నిరీక్షించవలసింది జననం కోసం కాదు. దేనికోసం? రెండవ రాకడ కోసం. ఎదురు చూడండి. రాకడ సమీపించింది, గుర్తులు జరుగుతున్నాయి, అన్నీ గమనించండి. ఇంత జరుగుతున్నా మళ్ళా మొదటి రాక కోసం, పుట్టుక కోసం, కేకుల కోసం చూస్తారండి? మంచి నిర్ణయం తీసుకోండి.